ఇంకా మొదలవుతుంది. గ్రోతింగ్ వచ్చింది ఆల్రెడీ. మొత్తం ఆన్లైన్ అయిపోయిందా లేదా? పేటిఎం, ఫోన్ పే, బ్యాంక్ ఎక్కడైనా ఉందా? ఉందా బ్యాంక్? పేటిఎం బ్యాంక్ ఎక్కడ ఉందా? అమెజాన్ షాపింగ్ మాల్ ఎక్కడైనా ఉందా? జొమాటో రెస్టారెంట్ ఎక్కడైనా ఉందా? ఇవన్నీ ఏంటి? యోయో ఏమైనా షాపింగ్ మాల్ ఉందా? ఇవన్నీ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. ఎవరైతే టైం తో పాటు జర్నీ చేశారో సక్సెస్. ఎవరైతే నేను చేయనండి, నేను చూసానండి అన్నారనుకోండి, టైం మార్చేస్తుంది. ఎలాగా? ఇంతకు ముందు నోకియా మొబైల్ కనిపిస్తుందా? నోకియా మొబైల్ కనిపించిందా? హెచ్ఎంటి వాచ్ కనిపిస్తుందా? అంబాసిడర్ కార్ కనిపిస్తుందా? కొడాక్ కెమెరా ఈవెంట్ కనిపిస్తుందా? ఇవన్నీ మారలేదు. నేను ఎంత పెద్ద నేనెందుకు మారిందంటే ఆటోమేటిక్ గా జనాలే మర్చిపోయారు. ఎస్ఆర్ మనం మనుషులమండి. ఎస్ఆర్ ఇక్కడ ఏం పెట్టింది? కంపెనీ ఉంటుంది లైఫ్ లో, జీవితంలో ఒకసారి మీ ఇంటికి అమ్మడానికి కాదు, పదే పదే కొనడానికి అవసరం లేదు. లైఫ్ లో వన్ టైం ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవడానికి, ఒక టీ పొడి యూజ్ చేస్తాం బయట కొంటాం, ఒక సోప్ యూజ్ చేస్తాం బయట కొంటాం. ఇక్కడ వన్ టైం షాప్ మార్కెట్ మీరు యూజ్ చేసుకున్నా, మీకు తెలిసిన వ్యక్తికి ఆపర్చునిటీ ఇస్తే ఒక 3 and 4 years లైఫ్ మారుతుంది. నెక్స్ట్ జనరేషన్ అంటే మిగతా జనరేషన్ మన పిల్లలు ఇంకొక దగ్గర పని కూడా అవసరం లేదండి. అది మంచి జరిగిందా లేదా? మంచి జరిగిందా లేదా? మరి ఆల్రెడీ సార్ అయితే చాలా చక్కగా చెప్పారు. నిర్ణయించుకోవాల్సింది మనమే. ఇంతకు ముందు ఎలాగున్నాము, ఇప్పుడు అలాగే ఉన్నాము. ఇప్పుడు ఎలాగున్నాము, ఇంకొక 10 years తర్వాత అలాగే ఉంటాం. ఏం మార్పు ఉండదు. ఎందుకంటే సమయం అదే, వర్క్ అదే, మనీ అదే, ఏం మార్పు లేదు. కాబట్టి మీ యొక్క వాల్యుబుల్ సమయం కేటాయించేందుకు వచ్చారు. మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా మీరు రాలేదు. మీ నిర్ణయం మా నిర్ణయం కాదు, దైవ నిర్ణయం. మనం ఇక్కడ కూర్చొని ఈ కాన్సెప్ట్ వింటున్నామంటే మన చేతిలో లేదు, తన చేతిలో ఉంది. అందు గురించి సడన్ గా వచ్చిందండి, బై ఛాన్స్ లో వచ్చింది, బై చాయిస్ లో రాలేదు. బై చాయిస్ లో అంటే నేను వెళ్ళరుగా అనుకున్నాను కాబట్టి వెల్డింగ్ పని నేర్చాను. సార్ ఏదో టీచర్ అనుకోండి, టీచర్ అనుకున్నారు కాబట్టి సార్ టీచింగ్ వర్క్ నేర్చారు. మేడం గారు ఏదో డాక్టర్, ఏదో పాప డాక్టర్ అవ్వాలనుకున్నారు కాబట్టి అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కానీ ఇది అనుకోకుండా వచ్చింది, సడన్ గా వచ్చింది. ఒక అన్యం పర్సన్ బంధువు ఎవరో వచ్చి, సార్ మంచి ఆపర్చునిటీ ఉంది, మీ పనికి ఇబ్బంది లేకుండా ఇన్కమ్ చేసుకున్న ఒక ఆపర్చునిటీ ఉంది, మీ పని చేయండి, మీకున్న ఫ్రీ టైం రెస్ట్ తీసుకోకండి, ఇలా నిర్ణయం తీసుకుని అని చెప్పండి. ఒకటే ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్నాం, నైట్ 10, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది. లేదు సార్, పిల్లలు ఫ్యామిలీ హ్యాపీగా పడుకుని ఫోన్ చేసి పడుకుని శ్రద్ధగా చాలా మంచిగా హ్యాపీగా పడుకున్నారు. మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నారు. మీ ఫోటో ఉంటుంది కదా, ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీ ఫోటోలో మీరు, మీ మేడం గారి పిల్లలు, అమ్మ నాన్న అందరూ ఉంటారు. ఓకే, కానీ ఆ ఫోటోలో అంటే మీరు లేనంటే ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటారా? అంత హ్యాపీగా ఉంటారా? ఉండరు. కాబట్టి అతను కూడా, మేడం గారు కూడా అలాగే అనుకున్నాను, కానీ అతను లేరు. ఈరోజు అతను లేరని బాధ. చావు పుట్టుకు మన చేతిలో లేదు, నిజమా లేదా? కానీ అవకాశం మన చేతిలో ఉందా లేదా? అదే సమయం అది కరెక్ట్ గా వినియోగించుకుంటే చాలు. మరి ఇదేంటంటే కల్పించేసే చెప్పట్లేదు, 24 సంవత్సరాలుగా సక్సెస్ కాదు. దీంట్లో ఒక IAS ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ప్రతి కేటగిరీ వాళ్ళు సక్సెస్ అయిపోయారు. అయితే మనం కూడా ఇదికి వచ్చింది కాబట్టి మనం కూడా నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి తీసుకునే ముందు ఇది రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనమాట. ఏదైనా నామినీ స్పెసిలిటీ అనమాట. ఇది అంటే ఇక్కడ మనం తక్కువ టైంలో మనం ముందుకెళ్ళాలంటే మనకి ఇక్కడ రికగ్నిషన్ దొరుకుతుంది, మనీ ఫ్రీడమ్ దొరుకుతుంది. దాంతో పాటు ఇక్కడ టైం 3 జనరేషన్ కోసం. ఇక్కడ 600-700 అవుతుంది అనమాట ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనమాట. ఇది తీసుకుని మన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, మన ఆధార్ కార్డు అదే రాసుకొని ఇవ్వడమే, అంతే, ఇంకేం లేదు. అందు గురించి ఇది రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చివరిలో ఒక సార్ కథతో ప్రారంభించని కథతో ముగించాలనుకుంటున్నాను. నిజమే, ఇది మణి జన్మ 84 లక్షల జీవరాశి తర్వాత మణి జన్మ.